ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండునట్లు నీవు అతన్ని నియమించున్నావు. నీ సన్నిధిని సంతోషంతో అతను ఉల్లసింపచేసి ఉన్నావు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు. మరి దేవుడు నిన్ను నిత్యం ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషంతో దేవుడు నీ హృదయాన్ని నుల్లసింపచేసి ఉన్నాడు. మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషాన్ని కొద్దిసార్లు అనుభవించలేని పరిస్థితిలో ఉంటున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి నిత్యం ఆశీర్వాదాలు పొందాలి అంటే మనం ఏం చేయాలి? నిత్యము ఆయన కృపకు సమీపంగా ఉండాలి. ఆయన కృపను పొందుకోవాలి. కృప వెంబడి కృప చూపే దేవుడు. నాపై ఆయన కృప ఉంది కదా అని దూరంగా ఉండకూడదు. ఆయన కృపకు సమీపంగా ఉంటూ విస్తారమైన కృపను పొందే వారంగా ఉంటే దేవుడు నిత్యము ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. నేను నిత్యము ఆశీర్వదించాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమ అమోఘం. ఆ యొక్క ప్రేమను మనం వర్ణించలేము. కొన్నిసార్లు ఆయన ప్రేమను మనం మర్చిపోయే వారంగా ఉంటాం. ఆ రీతిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన ఎవరు చేయని త్యాగం నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన చేశాడు. సిలువలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మరి ఆ దేవాది దేవుణ్ణి మనము నిత్యము ప్రేమించగలగాలి. నీ ప్రేమ ఎవరి మీదో కాదు. నీ కుటుంబాన్ని ప్రేమించాలి. ముఖ్యంగా నీ కుటుంబంలో అదృశ్యమైన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. ఆ తర్వాత నీ కుటుంబం, ఆ తర్వాత దేవుని యొక్క బిడ్డలు. ఈ రీతిగా మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు. మరి ఆ రీతిగా మనం ఉండగలిగితే నిత్యము ఆశీర్వాద కారకులుగా ఉండులాగన ఆయన నియమించాడు. ఆయన నిత్యము ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వదించే దేవుని మనము మరువకుండా మనము ఆయన సన్నిధిని మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినపడుతున్నప్పుడు మన హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. ఆ సంతోషాన్ని పొందాలి అంటే ఆ సన్నిధిని ఎప్పుడు ఉంచుకోవాలి. మనతోనే ఉంచుకోవాలి. మన హృదయంలో ఉంచుకోవాలి. మన ఇంట్లో ఉంచుకోవాలి. మన కుటుంబ సభ్యుల మధ్య ఉంచుకోవాలి. అదృశ్య దేవుని మనం ఉంచుకుంటే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీ సన్నిధి నిత్యము తండ్రి ఉండులాగిన ప్రభా నాయన తండ్రి, నీ వాక్యం చదివి నిన్ను స్తుతిస్తూ సంతోష సమాధానాలతో జీవించే కృపను వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించండి. నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.